ఈరోజు దేవుని వాగ్దానం. దినవృత్తాంతములు రాసిన 2వ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దానిని అడుగుము. నేను నీకు ఏమి ఇయ్యకోరుదువో దాని అడుగుము. ఈ మాట దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేసి సొలొమోనుతో పాటు అతని సహస్రాధిపతులు, శతాధిపతులు, న్యాయాధిపతులు, ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారు, ఇశ్రాయేలీయులైన యాజకులందరూ వచ్చి కిర్యత్యారీములోనున్న మందసమును తెప్పించి యెరూషలేమునందు గుడారము వేసి దాన్ని సిద్ధపరిచిన స్థలమందుంచి ఇత్తడి బలిపీఠమునొద్ద దేవునికి 1000 దహన బలులను అర్పించినట్లు ఈ గ్రంథంలో రాయబడింది. ఆ రాత్రి దేవుడు సొలొమోనుతో ఈ మాట అడిగారు. నేను నీకు ఏమి ఇయ్యకోరుదువో దానిని అడుగుము అని సొలొమోనుతో దేవుడు అడిగిన ఈ విషయాలు 1వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తాం. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానము, తెలివి నాకు దయచేయమని సొలొమోను అడిగారు. అందుకు దేవుడు సొలొమోనుతో, నీవు ఈ ప్రకారము ఆలోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడుగక నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును, తెలివిని అడిగి ఉన్నావు గనుక నీకు జ్ఞానమును, తెలివిని నీకిచ్చెదను. నీకన్నా ముందున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చెదనని దేవుడు దీవించినట్లు ఈ 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఈ విషయాలను రాజులు 1వ గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. దేవుని వాగ్దానం అందరి కొరకు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఇలా చెప్పబడింది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడునని యేసు ప్రభువే ఈ మాటలను చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని యేసు ప్రభు మనకు వాగ్దానం చేశారు. కారణం, మనం ఆశించినది మనము ఆయన ఇచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన చూడాలని దేవుని ఆశ. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు అని ఆయన మన కొరకు చెప్పబడింది. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో రాజైన అహష్వేరోషుతో రాణి అయిన ఎస్తేరు హదస్సాతో ఇలా అంటారు. రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం అడిగినను నీకు ఇచ్చేదనని రాజు అంటారు. అవును, రాజు రాణి హృదయంలో ఉన్న ఆశను తీర్చగలిగితే దేవుని పిల్లలమైన మనము దేవుని ఏమి అడిగినను ఆయన మనకు అనుగ్రహించును అని యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 51వ వచనంలో యేసు ఈ భూమిపై జీవించు దినాల్లో పుట్టినప్పటి నుండి గ్రుడ్డివాడైన బర్తిమయిని యేసు ఇలా అడుగుతారు. నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడిగినప్పుడు గ్రుడ్డివాడు కావలసినది చూపే కదా, అది ఆయనకు తెలుసు. కానీ ఆయన నీకేమి కావాలని అడిగారు. అతడు చూపును అనుగ్రహించుమని అడుగగా ఆయన నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పి అతడు వెంటనే చూపు పొందినట్లుగా మనం అక్కడ ధ్యానిస్తాం. ఈ ధ్యాన వాక్యం ద్వారా దేవుడు నీతో, నేను నీకు ఏమి ఇయ్యగోరుచున్నావని అడుగుచుండగా ఆయనను విశ్వసించి దృష్టి పొందుకున్న బర్తిమయి వలె మనకు కావలసినది, ఆశించున్నది ఆయనను అడుగుమని చెప్పుచున్న దేవుని అడిగి మనం కూడా పొందుకోవాలి. మనం అడిగినది మనుషులు, మన బంధువులు, స్నేహితులు మనకి ఇయ్యలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు
ఆయనపై విశ్వాసముంచిన మనము ఆయనను అడిగిన మనవిని ఏదైనను ఆయన నుండి పొందుకోగలమని సొలొమోను అడిగి పొందుకున్నట్లు జ్ఞానమును, వివేకమును, తెలివిని అడిగి దేవుని నుండి సమస్తము పొందుకుని కృప ఆయన దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుము. నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుము. ఆమెన్.